రైట్ ఇక ఇప్పుడు బులెటిన్ లో న్యూస్ లెన్స్ చూద్దాం. వైసీపీలో ఆ పార్టీ అధినేత జగన్ ఏకాకిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇటు 3 రాజ్యసభ సభ్యులు కూడా పార్టీని వీడారు. మరికొంతమంది ఎమ్మెల్సీలు అదే బాటలో పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కూటమి నేతలతో టచ్లోనికి ఉన్నట్లుగా తెలుస్తోంది. అదాని వ్యవహారంతో జగన్ తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు తాడేపల్లిని వీడి బెంగళూరుకు వెళ్లిపోయారు జగన్. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరువును జగన్ తీశారన్న గుసగుసలు కూడా గుప్పుమంటున్నాయి. పీఎస్సీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయించి ఆ పార్టీ అధినేత పత్తా లేకుండా పోయారు. జగన్ తీరుపై పెద్దిరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారటమే ఉత్తమమనే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. ఎస్ జమీమా, జగన్మోహన్ రెడ్డి ఏపీలో తన రాజకీయం ముందు ఎలా ఉండబోతుందో అనే ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా తాను తీసుకునేటటువంటి నిర్ణయాలు పార్టీకి కానీ పార్టీలోని నేతలకు కానీ ఉపయోగపడటం లేదనేటటువంటిది ఆ పార్టీ నేతలే ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీని వీడుతున్న నేతలను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. పదవులు ఉన్నవారు అలాగే పదవులు లేనివారు సైతం పార్టీలు వీడిపోతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలతో పాటు గెలిచిన నేతలు కూడా ఇప్పుడు పార్టీని వీడాలనే యోచనలో ఉన్నట్టుగా తాజా సమాచారం. ఇప్పటికే పార్టీలో పదవులు అనుభవిస్తున్నటువంటి ఎమ్మెల్సీలు అయితే ఏకంగా 5 పార్టీని దాదాపుగా వీడినట్టాను. 4 అయితే కనుక ఏకంగా రాజీనామాలు చేశారు. జయమంగళం వెంకటరమణ తాజాగా రాజీనామా చేసిన దానిలో ఉన్నారు. తాను పార్టీకి అలాగే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. తాను జనసేనలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తాజా సమాచారం. మరి అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 3 ఎమ్మెల్సీలు అంటే 2 మహిళా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ అలాగే పోతుల సునీత వీరు కూడా పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి. మరి ఇంకో విషయం ఏంటంటే ఇటువైపు కళ్యాణ చక్రవర్తి కూడా బిల్లి కళ్యాణ చక్రవర్తి కూడా పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయనైతే కనుక పార్టీపై ఎటువంటి అభియోగాలు అయితే చేయలేదు. కానీ ఏదైతే స్పీకర్ ఏదైతే మండలి చైర్మన్ విషయంలో తనకు విభేదాలు ఉన్నట్టుగా తాను చెప్తున్నారు. మరి మొత్తం మీద 4 అయితే కనుక అధికారికంగా తమ రాజీనామాలు ఆమోదించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇంకొకరైతే కనుక ఏకంగా క్రమశిక్షణ చర్యల కింద ఇందుకూరి రఘురాజు విజయనగరం ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరి ఆయన విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. మొత్తం ఈ ఎమ్మెల్సీల వివాదాలు మొత్తం కూడా 5 ఇప్పుడు మండలి చైర్మన్ పరిధిలో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇదిలా ఉంటే అలాగే ఎంపీలు కూడా 3 ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళిపోయారు. పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి వారిలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ యాదవ్ అలాగే బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య వీరు రాజ్యసభ సభ్యులుగా పార్టీ తరపున నమ్మి వారికి పదవులు ఇచ్చింది. అయితే పార్టీని మాత్రం ఈ 3 నేతలు నమ్మడం లేదు. భవిష్యత్తు లేని పార్టీ దీనిలో కొనసాగినంత కాలం తమకు భవిష్యత్తు ఉండదనే పరిస్థితుల్లో ఢిల్లీలో తాము చక్రం తిప్పాలంటే కనుక ఈ పార్టీతో అంతా కూడా క్లోజ్ అయిపోయింది. మరి అంతేకాకుండా తమ కార్యకలాపాలకు ఈ పార్టీతో స్నేహభావం ఉంటే కనుక తమకు భవిష్యత్తు ఉండదని భావించారేమో. కానీ ఈ 3 కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు చూస్తే రాజ్యసభ సభ్యులు అలాగే ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇటువైపు 4 ఇటువైపు 3 వీరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇప్పటికే చూసుకున్నట్టయితే పీఎస్సీలో తమకు బలం లేకపోయినా కూడా ఏదైతే వైసీపీకి బలం లేకపోయినా కూడా పీఎస్సీ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ప్రజాపద్దుల వ్యవహారానికి సంబంధించి దీనిలో కూడా పార్టీ పోటీ చేసి ఏదైతే నామినేషన్ కూడా వేయడం జరిగింది. కానీ అర్ధంతరంగా వాకౌట్ కూడా చేసేసారు. ఎందుకంటే బలం లేకుండా పోటీ చేస్తే ఫలితాలు శూన్యమనే సంగతి ముందుగానే గమనించినటువంటి వారందరూ కూడా ఏదైతే వాకౌట్ బాయ్కట్ చేసేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అకౌంట్ దీనికి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నారు. మరి అయితే నామినేషన్ వేయమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో పార్టీ నేతల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి భవిష్యత్తులో ఇదే పందా కొనసాగితే ఏమిటి అనేటటువంటిది పార్టీ ఆలోచనలో పడింది. మరి అంతేకాకుండా ఏ నామినేటెడ్ పదవులు ఇచ్చినా ఇటువంటి ఎన్నిక సందర్భంగా ఎటువంటి పదవులు ఇచ్చినా కూడా తమకు దక్కేటువంటి అవకాశాలు లేవు. ఉన్న విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. అంతేకాకుండా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా పదవులు అధిష్ఠించినా కూడా తాము అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల పక్షాన గళం విప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నామా అనేటటువంటి భావనలో కూడా కొత్త ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ప్రత్యక్షంగా అవినీతి ఎలిగేషన్స్ అన్నీ కూడా
కరప్షన్ ఎలిగేషన్స్ అన్నీ కూడా తెరపైకి వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు సంబంధించినటువంటి అదానీ కేసుకు సంబంధించిన ఏదైతే 1750 రూపాయల ముడుపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరి ఈ వ్యవహారంలో కూడా బయట ఏదైతే వైసీపీ నేతలు ధైర్యంగా తల ఎత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి లేదు. అధినేత ఈ తరహాలో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వీటిని ఎలా సమర్థించాలి అనేటటువంటిది కూడా ఇప్పుడు వైసీపీ నేతలను వెంటాడుతున్నటువంటి ప్రశ్న. మరి ఈ నేపథ్యంలో పార్టీని వేయడమే సరైన సమాధానంగా వారు భావిస్తున్నారు. మరి అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాక మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటా అనేటటువంటిది కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇటువంటి క్రైసిస్లో కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా బెంగళూరు వెళ్ళడం ఒక అంశమైతే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవినీతి అలిగేషన్స్ ఓవైపు, అధికారం కోల్పోయిన బాధ ఓవైపు, ఇంకోవైపు చూస్తే పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి అంశాలు మరికొన్ని. ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే పార్టీ పరిస్థితి భవిష్యత్తు ఏంటా అనే దానిపై చాలా అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోని నేతలు భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.